You have to understand yourself. What are your interests? What is your value? Okay? So that you have to learn. Example chapter. Value addition. If somebody is doing some same job, value addition in class. Okay. ఐడియా రావట్లేదు, మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. వాల్యూ అడిషన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీఆర్ డూయింగ్ అవర్ వర్క్, ఓకే, దానికి రిటర్న్స్ ఆఫ్ వాల్యూస్ మనకి రావాలి. సో ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి సిఇఓ ఉంటుంది, ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీ ఉంటుంది. ద వాల్యూ విచ్ ఈస్ గెట్టింగ్ ఫర్ ద సిఇఓ అండ్ ద వాల్యూ విచ్ ఈస్ గెట్టింగ్ ఫర్ ద ఎంప్లాయీ, బోత్ ఆర్ ప్రొఫెషనల్ ఫర్ ద కంపెనీస్. బట్ వాట్ దే ఆర్ గెటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రిటర్న్స్, వాళ్ళకు వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి ఈక్వల్గా ఉండవు. వాళ్ళ యొక్క డిసిజన్స్ని బేస్ చేసుకొని, వాళ్ళు చేసే థాట్స్ అండ్ ఇన్నోవేషన్స్ని బేస్ చేసుకొని, వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క వాల్యూ క్రియేషన్ రిటర్న్ అనేది వాళ్ళకు వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సాలరీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాకేజ్. ఇస్ ఇట్ రైట్? సో ఇందాకే చెప్పినట్టుగా వాట్ యు ఆర్ యాడింగ్ యువర్ లైఫ్ టు ద వాల్యూ క్రియేషన్ కోసం నువ్వు ఏం చేస్తున్నావు నీ లైఫ్లో, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్లాస్ రూమ్లో 40 మెంబర్స్, ఎగ్జాంపుల్ 40 to 50, whatever 30 to 40 మెంబర్స్, 50 మెంబర్స్ బిట్వీన్ యావరేజ్గా ఉంటారు స్టూడెంట్స్. వై ఓన్లీ వన్ పర్సన్ ఈస్ గెటింగ్ ఫస్ట్ ర్యాంక్? వై ఓన్లీ వన్ పర్సన్ ఈస్ గెటింగ్ స్పోర్ట్స్లో ద బెస్ట్ ర్యాంక్స్? అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ యొక్క బాడీ కానీ, వాళ్ళ మైండ్ కానీ, వాళ్ళ ఫిజికల్ స్ట్రక్చర్ కానీ, వాళ్ళ మెంటల్ స్ట్రక్చర్స్ కానీ ఏమవుతున్నాయి, వాళ్ళు చేస్తున్నటువంటి పనికి తగ్గట్టుగా వాళ్ళ యాడిషన్గా తెలియకుండా వాల్యూ క్రియేట్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ రైట్? ఐఎమ్ గెటింగ్ యువర్ పాయింట్. నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమవుతుందా? గెటింగ్ యువర్ పాయింట్? సో ఎవరు ఏ వాల్యూ, స్పోర్ట్స్ పర్సన్ స్పోర్ట్స్కి రిలేటెడ్ వాల్యూ అడిషన్ చేస్తారు. ఓకే, సో ఆ రైట్ వాల్యూ క్రియేషన్ కోసం ఎవరు ఎలాంటి టాస్క్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ ఉన్నాడు, ఆల్మోస్ట్ రిటైర్డ్ క్రికెటర్, బట్ తనని తీసుకొచ్చేసి బ్యాట్స్మెన్ ఆడించాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ షటిల్ బ్యాట్స్మెన్స్, ఆడగలుగుతాడా? హీ వాస్ క్రికెట్లో ఇంట్రెస్ట్ అయింది. డైలీ ఒక 500 balls ఆడితేనే తనకు సాటిస్ఫాక్షన్. సో డైలీ మార్నింగ్ 6 o'clock 5 o'clock వేసేసి డైలీ ఒక 500 balls ఆడేవాడు, అలా ప్రాక్టీస్ చేసేవాడు. ఆఫ్టర్ 10కి బిఫోర్ నుంచి కూడా. సో ఆ వాల్యూ పర్సెంటేజ్ ప్యాషన్గా మార్చుకున్నాడు. బికెమ్, అంతకు ముందు కూడా క్రికెట్ ఉంది, అంతకు ముందు కూడా బ్యాట్స్మెన్స్ ఉన్నారు, బౌలర్స్ ఉన్నారు, అరౌండర్ క్రికెట్ ఆడేవాళ్ళు, ఆల్రౌండర్స్ ఉన్నారు. బట్ వై ఓన్లీ సచిన్ హ్యాస్ గాట్ ద టైటిల్ గాడ్ ఆఫ్ ద క్రికెట్? అంటే ఆ ప్యాషన్ని, ఆ వాల్యూ క్రియేషన్ ఆయన యాడ్ చేసుకున్నాడు. అట్లా మనం ఎంచుకున్నటువంటి క్రియేషన్, మనం ఎంచుకున్నటువంటి ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో దానికి మన వాల్యూ ఏం యాడ్ చేస్తున్నాం? నాట్ ఓన్లీ ద అకాడమిక్స్, టు గెట్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్, వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ వీఆర్ పర్సూయింగ్ ఇన్ అవర్ చైల్డ్హుడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
Getting my point? Okay. Next, career knowledge, insights, occupational fields and their unique characters. So ఇందాక ఇంట్రోస్పెక్ట్స్ ఏదైతే ఆ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని తీసుకుంటే మీకు ఈ కెరియర్ గైడెన్స్ అనేది కెరియర్ నాలెడ్జ్ రిలేటెడ్ వస్తుంది స్టెప్ బై స్టెప్. ఓకే. అండ్ నెక్స్ట్ ఆల్స్ డిసిషన్ మేకింగ్. లర్న్ అలైన్ యువర్ ఇండివిజువల్ ట్రైల్స్ అండ్ పొటెన్షియల్ కెరియర్ పార్ట్స్ టు ఫుల్ఫిల్ చాయిస్. ఒక పార్ట్ ఎంచుకుంటారు, ఒక కెరియర్ చాయిసెస్ ఎంచుకుంటారు. ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్తాను మీకు. కలాం స్టోరీ అందరికీ తెలుసా? డాక్టర్ కలాం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఎవరు లేరా కలాం తెలియని వాళ్ళు? అందరికీ తెలుసు. కలాం తెలియదా? డాక్టర్ కలాం. సో నేను చెప్పబోయే స్టోరీ మీకు తెలుసో తెలియదు, నాకు తెలియదు. బట్ నేను వింగ్స్ ఆఫ్ ద ఫైర్ చదివినప్పుడు యూత్ రిలేటెడ్ విజన్ 2020 ద యంగ్ మైండ్స్ అనే బుక్స్ రాసినప్పుడు అందులోకి వెళ్ళి చదివినప్పుడు అనుకుని కొన్ని వీడియోస్ విన్నప్పుడు నేర్చుకున్నాను. తన మాటల నుంచి తన యొక్క బుక్స్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు టెల్ సమ్ షార్ట్ యూనిక్ స్టోరీస్ విచ్ doesn't know most of the people. Okay, simple question adutanu. Maybe teachers meer kuda if you know the answers you can also tell. Dr. Kalam gariki pilot avvali ani korika eppudu puttindi, ela puttindi? Dr. Kalam gariki డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఒక పైలట్